వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్ ఏంటి గత 6 నెలల నుంచి హైదరాబాద్ మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డల్గా ఉందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మార్కెట్? అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? అంటే గత ప్రభుత్వం 2030 అన్నారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2050 విజన్ 2050 అంటున్నారు. అసలు ఫ్యూచర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుందని మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే మీరు చెప్పినట్టంటే స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే స్తబ్దతకు కారణాలు చాలా ఉన్నాయి. ఇందులో ఫ్యాక్టర్స్ మనం మెటీరియల్ చేసుకుంటే అటు అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వలన కానీ, ఇప్పుడు ఇంకా లోక్సభ ఎలక్షన్స్ మేలో జరగబోతున్నాయి, ఆ ఎలక్షన్స్ వలన కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏంటంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో జరిగింది. ఈ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అనేది మారుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే సాల్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ అంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టైం పడటానికి కూడా వీళ్ళకి కొత్త గవర్నమెంట్కి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే నెక్స్ట్ అగైన్ లోక్సభ ఎలక్షన్స్ ఇమీడియట్గా జరిగింది. మీకు చూసుకున్నారనుకోండి, చాలా వరకు ఏంటంటే హెచ్ఎఫ్డి హై రైజ్ బిల్డింగ్స్ యొక్క అప్రూవల్స్ అనేది హోల్డ్లో పెట్టమని జరగడం జరిగింది. కొన్ని చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. అట్లనే మూసీ రివర్స్ యొక్క ఒడ్డున ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో ఫర్దర్ ఫ్యూచర్ అప్రూవల్స్ కోసం ఏవైతే రాబోతున్నాయని వాటిని కూడా హోల్డ్ చేయమని. అంటే చాలా వాటిల్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు అనేది ఇంకా వాళ్ళకి అవకాశాలను జరగబోతున్నాయి. చేంజెస్. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడల్లా మూసీ నది గురించి ఏదో ఒక రూపంలో ఏదో సందర్భంలో దాని గురించి వస్తూ ఉంటుంది. అసలు మూసీ నది ప్రక్షాళన వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుందని దానికి ఏంటి ఉదాహరణ? ఉదాహరణ ఏంటంటే మూసీ నది ఏంటంటే యాక్చువల్గా ఈ మూసీ మీకు ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ హైదరాబాదు మెయిన్ టౌన్లో ఉండబోతుంది. ఎక్కడి నుంచి మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ అనుకోండి, లేకపోతే వెస్ట్ నుంచి ఈస్ట్ పోతుంది. అంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో కూడా పోతుంది. ఆ హార్ట్ ఆఫ్ ది సిటీని ఒక కనెక్టివిటీ పరంగా ఈ వెస్ట్ ఈస్ట్ కనెక్టివిటీ పరంగా మీరు కనెక్ట్ చేసి పెట్టారనుకోండి. ఒకసారి మనం ఊహించండి, మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా విధంగా కానీ మెట్రో ట్రైన్ రూపంగా కానీ మీరు కనెక్టివిటీ ఉందనుకోండి ఈస్ట్ వెస్ట్కి, ఎంత అద్భుతంగా ఉండబోతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందుకని ఏంటంటే ప్రతి గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఫోకస్ చేయబోతుంది ఏది మూసీ రివర్ మీద డెవలప్మెంట్స్ కోసం. అది ఒక విధంగా ఏంటంటే కనెక్టివిటీ ఒకటి, దాన్నే మన ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఏంటంటే ప్లే గ్రౌండ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, చిల్డ్రన్ యొక్క ప్లే ఏరియాస్ కానీ, అట్లాగేంటంటే ఒక అక్కడే కనెక్టివిటీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేయబోతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా మెట్రో కూడా ఇంకా వచ్చిందనుకోండి, ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. మెట్రో అన్నారు కాబట్టి అంటే చేవెళ్ళ వరకు మెట్రో పొడిగించే అవకాశం ఉందని చెప్పి ఇన్ ఫ్యూచర్లో చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అది చెప్పలేమండి. వినిపించడానికి ఏంటంటే అవి చాలామంది చాలా చెప్తూ ఉంటారు, కానీ ఏంటంటే ఇవన్నీ మనం నమ్మటానికి లేదు. వెరీ సింపుల్గా రియల్ ఎస్టేట్లో దాన్ని పట్టుకొని మనం బేస్డ్ ఆన్ ఆ ఫ్యాక్టర్స్ పట్టేసుకొని మనము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. కారణాలు ఏంటంటే డెఫినెట్గా ఉంటుంది. విజిబుల్ డెవలప్మెంట్స్ అనేది మనం చూసుకోవాలా. ఇందులో ఏంటంటే ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ మాత్రము 2 ఫ్యాక్టర్స్ మీద మాత్రం వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే RRRని ఎంత త్వరితగతిగా డెవలప్ చేయాలి, ఫాస్ట్గా మూవ్మెంట్ చేయాలనేది మనం చూస్తున్నాం. అటు సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కానీ, ఇటు వీళ్ళు చేస్తున్నా కానీ, ఈవెన్ అవసరమైతే మేమే డబ్బులు పెట్టుకుంటాం, ఒక స్టేట్ గవర్నమెంటే డబ్బులు పెట్టుకుంటుంది అంటుంది. అట్లనే మూసీ రివర్ యొక్క ప్రక్షాళన అభివృద్ధి కూడా ఏంటంటే స్పెషల్ కమిటీ అనేది కూడా ఏర్పడడం జరిగింది. 7 మెంబర్ కమిటీ కూడా ఏర్పడడం జరిగింది, లెడ్ బై మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్ అమర్పాల్ గారు. స్పెషల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ మాత్రం హార్ట్ ఆఫ్ ది స్టోన్ చూడండి ఏ విధంగా పోతుందో. అక్కడి నుంచి మీకు ఇక్కడ నుంచి నర్సింగ్ కాడి నుంచి ఇటు లంగరబుస్ ఇట్లా ఈ డిఫరెంట్ ప్లేసుల్లో 56 కిలోమీటర్స్ పోతుంది హార్ట్ ఆఫ్ ది సిటీలో, ఓల్డ్ సిటీస్ కూడా. ఆ ప్రాంతంలో మీకు కనెక్టివిటీ వచ్చింది, స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎగ్జిస్ట్ పాయింట్స్ మీరు వచ్చినట్టుంటే డెవలప్మెంట్ ఇండస్ట్రీ చాలా సూపర్గా ఉండిపోతుందండి. డెఫినెట్ అందులో డోకా లేదు. ఓకే. ఇంకా మీరు చెప్పే భవిష్యత్తులో హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి, రియల్ ఎస్టేట్కి కానీ జనరల్గా డెవలప్మెంట్కి కూడా ఏ విధంగా డోకా లేదు. కారణాలు ఏంటంటే దీనికి ఉన్న స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్.
డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 10-15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, 360 degrees డెవలప్మెంట్ పాసిబిలిటీ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్ మ్యాన్ పవర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది కరెంట్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అట్లాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇందా చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా, టూరిస్ట్ పరంగా కూడా మీకు హెల్త్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తే కూడా. ఏంటంటే అట్లా ఇటువైపు చూస్తే మీకు ఇప్పుడున్న మరి ఇంకో అద్భుత అవకాశం కూడా RRR రావటం వల్ల ఏంటంటే మనకి హైదరాబాద్ ప్రజలకి ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్లాన్డ్ సిటీగా ఏర్పరచడానికి ఉన్న అవకాశం ఏర్పడుతుంది. ప్లాన్డ్ సిటీ ఎట్లా అని చూడండి ఒకసారి, మనము మెట్ అని వస్తుంది ఇక్కడ ఢిల్లీ దగ్గర, రిలయన్స్ అట్లనే గిఫ్ట్ సిటీ గుజరాత్లో వస్తుంది. అంటే ఒక ప్లాన్ సిటీ ఇంత అద్భుతం అంటే 1000 square kilometers HMD ఇప్పుడు పరిధి పెరగటం వలన, అంతకుముందు 7562 ఉంది స్క్వేర్ కిలోమీటర్ నుంచి 10,000 square kilometersకి మనం HMD లిమిట్స్ పెంచి RRR వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే అంత స్పేస్ని మనకి డెవలప్మెంట్ పరంగా వాళ్ళు చేస్తూ ఏంటంటే, ఈవెన్ నేను రీసెంట్గా ఒక స్టడీ ఆర్టికల్లో కూడా ఏంటంటే ఒక JNTU ప్రొఫెసర్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయానికి కానీ, కూరగాయలు కానీ, అంటే పంటలకి ఇబ్బంది పడకుండా చెరువులను కాపాడుకుంటూ డెవలప్మెంట్ చేస్తే ఒక క్లస్టర్స్ వైజ్. ఇప్పుడు చైనాలో ఎక్కడ బాగా డెవలప్ అయిందంటే, చైనాలో కూడా ఏంటంటే లాస్ట్ ఒక 30-40 ఇయర్స్లో ఇండియా చైనా జీడిపి కానీ ఏదైనా ఇన్కమ్ కానీ లెవెల్ ఒకటే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి చైనా ఏ విధంగా డెవలప్మెంట్ అయింది. కారణాలు ఏంటంటే క్లస్టర్స్ కానీ, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. అక్కడ మీకు ఈవెన్ February 2023లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు, చైనా నుంచి నేర్చుకోవాలని మనకు చాలా ఉంది. అంటే ఇక్కడ క్లస్టర్స్ రాబోతుంది బిట్వీన్ ORR అండ్ రీజనల్ రింగ్ రోడ్. ఇదేంటంటే సెమీ అర్బన్. ఈ క్లస్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అంటే వాళ్ళ ఉద్యోగాలు అక్కడే ఉంటుంది, వాళ్ళ ఉపాధి కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళు ఉండటం కూడా అక్కడే ఉంటుంది, కావాల్సిన హాస్పిటల్స్ అక్కడే ఉంటాయి, కావాల్సిన యొక్క స్కూల్స్ అక్కడే ఉంటాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలు, ఆ క్లస్టర్లో ఉన్న ప్రజలు ఇంకెక్కడికి బయటికి ఏ అవసరానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు అనమాట. అన్నప్పుడు డిఫరెంట్ క్లస్టర్స్ త్రూఅవుట్ 360 degreesలో మీరు డెవలప్ ఉండాలంటే, ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది, ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది అనేది డెఫినెట్గా అది మీరు ఘంటాపథంగా చెప్పవచ్చు అనమాట. అంటే RRR వరకు అంటే మోర్ దెన్ 40% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ అక్కడ రెసిడెన్స్గా ఉండబోతున్నారు అనమాట. అంటే ఫ్యూచర్ మొత్తం RRR చుట్టే నడవబోతుంది డెఫినెట్ అండి. సో మరో పక్క తీసుకున్నాం అంటే సార్ ఏంటి అంటే మనకు జరుగుతున్న ఇప్పుడు రాజకీయ పరిణామాలు కావచ్చు, అంటే గతంలో మనం రాజకీయాలు వస్తూ ఉంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏదో 3 months వరకు మార్కెట్ కొంచెం డల్గా ఉంటాం కామన్. కానీ 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఇంతవరకు మార్కెట్ పుంజుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎట్లా పుంజుకుంటుంది చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు స్టిల్ ఎలక్షన్స్ ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా? బేసిక్గా లోక్సభ ఎన్నికలకి ఇక్కడ రియల్ ఎస్టేట్కి అసలు ఎటువంటి సంబంధం? ఎందుకు సంబంధం లేదండి, డెఫినెట్గా సంబంధం ఉంటుందండి. అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే లోకల్ నాయకులు, లోకల్ ఎంపీ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన వాళ్ళే ఉంటారు కదా. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి మనీగా అవసరం ఉంటుంది కదా. మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? రియల్ ఎస్టేట్లో కొన్ని అమ్మకాల వల్ల జరగటం వల్ల లిక్విడిటీ రావాలా, అట్లానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు ఎలక్షన్ చెక్ పోస్టులు ఉన్నాయా? అంతకుముందు లేవు కదా ఇవన్నీ. రియల్ ఎస్టేట్ అనేది మనీ అండి, క్యాష్ ఉండాలి కొంతవరకు. డెఫినెట్గా క్యాష్ లేనిది రియల్ ఎస్టేట్ అనేది అంత ఫ్లో అంటే మీరు అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం మార్కెట్ డెఫినెట్గా పుంజుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఉన్న ప్లేస్లను ఆక్రమించుకోవటం, ఇప్పుడు అవన్నీ దాదాపు చెక్ పెట్టేశారు రేరా వచ్చిన తర్వాత. కాబట్టి అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. ఈ డిజిటల్ యుగంలో కూడా ఎక్కువ మోసపోతూ ఉన్నారు. అంటే అటు ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి మోసపోతున్నారా, లేకుంటే అటు ఎవరైతే వెంచర్లు వేసేవారో లేదంటే డెవలపర్స్ వాళ్ళు మోసం చేస్తున్నారో, అయితే ఏదో ఒక చోట అయితే మోసం అయితే జరుగుతుంది. సార్ ఎక్కువ శాతం ఈ డిజిటల్ యుగంలో మోసపోయేది ఎక్కడ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూడండి, అంతకుముందు మోసాలు వేరు,
ఇప్పుడున్న మోసాలు రాబోతున్న మోసాలు. అంతకుముందు ఎక్కువ ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చెక్ పెడతానికి మనకి ధరణి తీసుకురావటం కానీ, ధరణి ఈరోజు రేరా తీసుకురావటం కానీ, వాళ్ళ కంట్రోల్, వాళ్ళ మీద సూపర్విజను, కంట్రోల్, అవసరమైతే ఒక పెనాల్టీ, ఒక పనిష్మెంట్ అనేది రేరా చట్టంలో కూడా తీసుకురావడం. రేరా ఉన్నా కూడా కొన్ని మోసాలు జరుగుతాయి. మనం చూస్తూ ఉన్నాము చాలా వాటిల్లో. ఎండీస్ కొన్ని కంపెనీస్ దివాలా తీసేసి అందుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని రోడ్డును పడేసిన స్థితికి జరుగుతుంది. అంటే ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. ఈ లూప్ హోల్స్లో ఏంటంటే ఎవరైతే ఈ లూప్ హోల్స్ మనుషులు మన ఇన్వెస్టర్స్ ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఇన్వెస్టర్స్, అత్యాశ ఉన్న ఇన్వెస్టర్స్. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అత్యాశ అనేది ఎప్పుడైతే ఉంటుందో అదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అత్యాశ తొందరగా మీకు రెట్టింపు అవుతుంది, రేపు 1 yearలో మీకు రెట్టింపు అవుతుంది, తక్కువ రేటుకి ఇస్తున్నాము మీకు, ఇవన్నీ ఆఫర్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఏమేమి చెక్ పాయింట్స్ అనేది ప్రతి దానికి ఒక చెక్ పాయింట్స్ ఉంటుందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డిఫరెంట్ పాయింట్స్ అంటే లీగల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, అంతకుముందు ఎవరిది ఆ ల్యాండ్ ఎవరిది ఉంది, వాళ్ళది ఆటోమేటిక్గా పేరెంట్స్ నుంచి వచ్చిందా లేకపోతే వాళ్ళు కొన్నదా, ఇటు డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఉంటామండి. అట్లనే అపార్ట్మెంట్స్కి వచ్చేళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఏ జోన్స్లో ఉంది, ఏ జోన్స్లో అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అన్ని అప్రూవల్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, అమ్యూనిటీస్ కూడా సరిగ్గా ఇస్తున్నారు లేదా, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్లా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే తక్కువ రేటుకి వీళ్ళు రేట్ ఆఫర్ చేస్తున్నారని అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ యొక్క బిల్డర్ క్వాలిటీ తగ్గిందనుకోండి, రేపు ఫ్యూచర్లో బాధపడేది మనమే, అమ్మలేము మనం, రీసేల్. అట్లా ఏంటంటే డిఫరెంట్గా ఇంకొక ప్లాటింగ్ వచ్చేలాకే డిఫరెంట్ ప్రికాషన్స్ అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ ఇన్వెస్టర్కి అంత తేలిక కాదు. వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఒక లాయర్ని కన్సల్ట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్ని డాక్యుమెంట్ చెక్ చేయించేసి అవసరమైతే ఒక కరెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ని కూడా మీరు కన్సల్ట్ చేసి 4-5 ఆ ప్రాపర్టీస్, మీ బడ్జెట్ ఏంటి, మీరు ఏ అవసరం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీ టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్. ఎంత టైంలో మీకు ఈ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయగలరు, ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండటానికా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పసా, లేకపోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తు అవసరాల కోసం, లేకపోతే మీకు భవిష్యత్తులో మంచి ఇన్కమ్ వస్తుందనే అవసరాలు, ఇవన్నీ పరిగణనలకు తీసుకొని ఒక సూటబిలిటీ అనేది మీ ప్లాట్ కొనాలా, అటు అపార్ట్మెంట్ కొనాలా, విల్లా కొనాలా, అన్నీ అనేది ఈచ్ పర్సన్స్ రిక్వైర్మెంట్ అనేది ఒక స్టడీ చేయాలి. దాన్ని బట్టి మీరు ఉండే లొకాలిటీ ఏంటి, మీకు రిక్వైర్మెంట్ అనేది మీకు సజెషన్ చేయటం జరుగుతుంది. మీరే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ అందరికీ అన్నీ తెలియవండి. ఈవెన్ నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, నాకు 100% తెలియదు. వీఆర్ స్టిల్ లెర్నింగ్, వీఆర్ నిత్య విద్యార్థి. అట్లానే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది చాలా ఉద్యోగాల్లో వాళ్ళ యొక్క వృత్తుల్లో వాళ్ళు బిజీ అవుతారు. అన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఇట్లాగా తొందరగా ఫ్రీ బీస్ అనేది, తక్కువ ఫ్రీ లాంచ్లు అనేది, ఏంటంటే వాళ్ళకేంటంటే మానసికంగా ఎమోషనల్గా ఏంటంటే అరే తక్కువ వస్తుంది మనకి ఎక్కువ లాభం వస్తుందనే ఒక అత్యాశ అనేది ఎప్పుడైతే ఇన్వెస్టర్స్లో వస్తుందో మోసపోవటం 100% గ్యారెంటీ. ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఇప్పటికి నడుస్తున్నాయండి. అంటే అందరినీ తప్పు ఓపెన్గా తెలియవండి, ఇవన్నీ చెప్తున్నాను. అందరూ తప్పు చేస్తున్నట్టు మనం అందరు చెప్పరండి, అందరు చేయరు. చేసే 10% అయినా కానీ, ఈవెన్ 5% అయినా కానీ కొన్ని వేల మంది ఇప్పుడు వాళ్ళు ఎంతో పిల్లల పెళ్ళిళ్ళకని, ఆడపిల్లల పెళ్ళిళ్ళకని కానీ, మగపిల్లల స్టడీస్ అని కానీ, లేదా వాళ్ళకి అవసరాన్ని ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి ఇప్పుడు జీవితాంతం 1 crore సంపాదించాలంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎంప్లాయీ ఫుల్ లైఫ్ లాంగ్ కష్టపడితేనే అంత వస్తుంది. ఎంతైనా కానీ వాళ్ళకి ఎవరు కష్టమైన డబ్బులు ఉన్నోడికి 10 కోట్లు ఉన్నోడికి ఒక 50 లక్షలు 25 లక్షలు పోతే ఇబ్బంది లేదు. కానీ 1 కోటి రూపాయలు లేదా 50 లక్షలు వాళ్ళ జీతం మొత్తం సంపాదించి సేవింగ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మోసపోతే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డున పడక ఏమవుతుంది. అంటున్నప్పుడు ఏంటంటే జాగ్రత్త అనేది కంపల్సరీ. జరుగుతున్నాయి మోసాలు, కానీ తగ్గినాయి. ఒక్కటి మాత్రం మీరు ఆలోచించాలి, అంతకుముందున్న మోసాలకి ఇప్పుడున్న మోసాలకి తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ పరంగా మీరు చెప్పినట్టు ఏంటంటే మనిషి ఏంటంటే డిజిటల్ పరంగా కూడా కొన్ని మోసాలు చేయొచ్చు, ఉన్నది లేనట్టు కూడా చూపించు. అంతే కదా, ఉన్నది లేనట్టు వాకింగ్ అంటున్నాము, గ్రాఫిక్స్ అంటున్నాము. అంటే మనిషి ఏంటంటే ప్రలోభానికి వంగ తీసుకొని
ఒక మనిషి చేత, ఒక ఇన్వెస్టర్ చేత కొంతమంది ఏంటంటే కొనిపిస్తారు. ఆ కొన్న తర్వాత అతను వదిలేస్తారు. సో అక్కడికే వస్తున్న పాయింట్. ఒక మంచి ఏజెంట్ని, ఒక మంచి బిల్డర్ని, ఒక మంచి డెవలపర్ని అసలు ఎలా గుర్తించాలి? ఒక మంచి బిల్డర్ని డెవలపర్ని గుర్తించడం మనం ఒక్కసారి కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తే, అసలు ఆ బిల్డర్ యొక్క డెవలపర్ అసలు ఎవరు, వాళ్ళ ఎండి ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా లేదా, ప్రాజెక్ట్ చేస్తే మీరు ఒక్కసారి విజిట్ చేయాలి. ఎప్పుడు చేశారు, ఎంతవరకు వాళ్ళు చెప్పింది చేయగలిగారు, ఇప్పుడు అప్పుడున్న కాస్ట్ ఏంటి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాని యొక్క వాల్యూ పెరిగింది, దాని క్వాలిటీ ఏంటి, అవన్నీ ఏంటంటే కన్సిడరేషన్ అనేది మీరు ఒకసారి విజిట్ చేస్తే కానీ తెలియదు. అంటే బిల్డర్ యొక్క విజను, వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే మినిమం మార్జిన్స్తో చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్గా తన క్వాలిటీని వదిలేసి చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ రికార్డ్స్ అనేది వాళ్ళు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇంకోళ్ళు వచ్చేలాకే ఏజెంట్ని ఎట్లా గుర్తించడం. ఏజెంట్ అనేలాకి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా, అరే వితిన్ 1 yearలో, వితిన్ 2 yearsలో మీకు డబుల్ అయితే మీరు ఎక్కడ పెట్టండి అంటారు. 2-3 yearsలో డబుల్ అనేది గుర్తించండి. ఫేక్. వెరీ సింపుల్, మీరు నమ్మొద్దు. కాకపోతే ఏంటంటే మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఉంది, ఏది అప్రిషియేషన్ ఉంది. అప్రిషియేషన్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మీకు చెప్తాను. స్టాక్ మార్కెట్లో కూడా అందుట్లో నాలెడ్జ్ కావాలి, ఇందుట్లో నాలెడ్జ్, అది తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఏంటంటే కరెక్ట్ పర్సన్స్ మనం ఎన్నుకోవాలండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి చెప్పరు, వాళ్ళు ఏంటంటే పర్టికులర్ రేట్ కూడా ఎక్కువ చెప్పరు. ఫలానా ఏరియాలో మీకు మంచి అవకాశం ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉంది. ఇన్వెస్టర్స్ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే మనకి ఓకే, నాకు ఈ పర్పస్ కోసం కావాలని ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే, అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఎన్నుకునేటప్పుడు కూడా ఏంటంటే ఫేక్గా చేసేవాళ్ళు మనకు తెలిసిపోతుంది. వాళ్ళ యొక్క వీడియోస్ కానీ మనం కొన్ని రోజులు చూసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. అందుకని ఏంటంటే కరెక్ట్ పర్సన్ని, ఈవెన్ కొంతమంది ఫ్రీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతో కొన్ని రోజులు మీరు ప్రయాణించాలి. ఇట్లా ఊరనే తెలియదు మనకి. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది మనిషికి. ఏంటంటే అది చాలా వరకు ఏంటంటే ఆ ట్రాప్లో పట్టడం అనేది అవకాశం ఉంది. ఎక్కువ ఏంటంటే మీరు 4-5 yearsలో డబుల్ అయ్యిద్దంటే నమ్మండి, అంతేగాని 2 yearsలో 3 yearsలో డబుల్ అయ్యిద్దనడానికి నమ్మకండి. లొకేషన్స్ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకుని, వాళ్ళు చెప్పింది వినటం కాదు, చెప్పింది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. అంటే ఆ ఏజెంట్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అసలు ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్ బేసిక్గా? ఓకే, ఏజెంట్ పాత్ర అనేది ఏంటంటే చాలా, నేను కొన్ని సీక్రెట్ చెప్తానండి ఏజెంట్స్ది. కొంతమందికి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాంతాల్లో వాళ్ళు మనం ప్రమోట్ చేస్తూ ఉంటాము. అది డెఫినెట్ దాన్ని ఎక్కువ ఇన్ఫ్లేటెడ్ రేట్లో కూడా ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ మాటల్లో చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాలు అక్కడికి వెళ్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ముందే చెప్పాను, ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మీరు చూడాలి. చూస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఏజెంట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ప్రొఫెషనల్ ఏజెంట్స్ కానీ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ కానీ వస్తున్నారు. నేను రేరా సర్టిఫైడ్ అండి, నేను ఆల్రెడీ రేరా. అంటే ఇప్పుడు ఒక చెక్ పాయింట్ అనేది ఏజెంట్స్ కూడా పెట్టారు, ఇట్లా రేరా తరపున వాళ్ళ సర్టిఫికేట్, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్. ఇంకా ఫారిన్ కంట్రీస్ ఎగ్జామ్స్ ఉంటుంది వీటికి. ఏదేంటంటే ఆ వాల్యూ అట్లా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ట్రీటెడ్ యాజ్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ ఇండియాలో కూడా డెఫినెట్గా రాబోతుందండి. రేరాలో కూడా ఒక ఎగ్జామ్స్ ఉంటుంది, కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు చూసిన ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ అందరూ ఏజెంట్లే. అందుకంటే ఫ్రీగా సంపాదించగలదు ఏదంటే రియల్ ఎస్టేట్ అనేది రావటం వల్ల అంటే అన్ప్రొఫెషనల్గా అన్ఎథిక్స్తో ఉన్న పీపుల్ కూడా ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. అందుకని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఇందుట్లో. మీరు చూస్తే ఏజెంట్స్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కడు ఏ పని లేకపోతే ఇది ఈజీగా సంపాదించని ఒక కాన్సెప్ట్ అనేది రావటం వల్ల అంటే ఉట్టి మాటలే మూటలు అన్నట్టుగా ఏంటంటే మాటలు చెప్పేదాన్ని బట్టేసి ఎప్పుడు నమ్మొద్దు. అట్లనే ఇప్పుడు ప్రొఫెషనలిజం వస్తుంది. ఈవెన్ మీరు చూస్తే కూడా
ఐటీ పీపుల్ కూడా మోర్ దెన్ 3-4 lakhs పర్ మంత్ సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారు. కరెక్ట్. నేను డెఫినెట్గా చూపించగలను ఈరోజు. ఉన్నారు, నేను చూశాను. అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. డిజిటల్గా చేసినా కానీ ఉన్నట్టే చెప్పుకోండి. ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, ఎథిక్స్ ఫాలో అవుతారు కొంతమంది, అందరు కాదు. మళ్ళీ అది ఐడెంటిఫై చేయాల్సింది మీ బాధ్యత. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అది మీది బాధ్యత. మీరు ఇన్వెస్ట్ చేయాలా, వాళ్ళని కొంచెం టైం స్పెండ్ చేయాలా, 5-6 ఏజెంట్స్ని కానీ అడ్వైస్ని కానీ కలవాలా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటనేది దాన్ని మీరు స్క్రూటినీ చేయాలి. అది ఎంతవరకు మీకు సూటబిలిటీ అనేది కూడా చూడాలి. వాళ్ళు చెప్పింది కాదు. ఒక అడ్వైజరు ఉన్నారనుకోండి, నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళకి చూపించడం వేరు, వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఎక్కడ కావాలి, వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి, ఏ లొకేషన్ కావాలి, ఏ పర్పస్ని మీరు చూస్తున్నారు, దానికి తగ్గట్టుగా మన ప్లాన్ వేయాలి. అంటే వీళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అనేది ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత దానికోసం మన దగ్గర ఉంటే ఇవ్వాలా, లేకపోతే ఎతికి ప్రపోజ్ చేయాలా, అది ఇంపార్టెంట్. అసలు ఎందుకు సిటీకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళినా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏజెంట్స్ కావచ్చు, లేకుంటే బిల్డర్స్ కావచ్చు, వెంచర్స్ వేసేవాళ్ళు కావచ్చు, ఎందుకు చెప్తున్నారు? అసలు వెళ్ళొచ్చా 100 కిలోమీటర్ల పరిధి వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? నేను మనం వెళ్ళలేమండి అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 20 lakhs ఉన్నాయి. 20 lakhsలో మీరు వితిన్ ఓవరాల్లో కొనగలరా? ఏం కొనగలరు? ఏ ప్రాపర్టీ కొనగలరు? ల్యాండ్ కొనగలరా? కొనలేరు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. ఓవరాల్ దాటిన తర్వాత కొనగలరా? ఎంత దూరం వెళ్తే మనకు కొనగలుగుతానికి అవకాశం ఉంది. అంటే ఆపర్చునిటీస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్రతి ట్రిబుల్ లేనప్పుడు. కానీ ఎంతవరకు సేఫ్ 100 కిలోమీటర్ల పరిధి దాకా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అనేది? నేను అగైన్ పర్సన్ టు పర్సన్ వేరీ అండి. నేను ఇన్వెస్టర్ అనుకోండి, నేను ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి 4 ఎకరాలు కొంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను బేర్ చేయగలను, నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళి చూడగలను. కానీ అందరికీ అది సూటబుల్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి సూటబుల్ కాదు, మన సూటబుల్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నాయి, మనం కొంచెం సేఫ్ డిస్టెన్స్లో అగైన్ కరెక్ట్గా కూడా తెలియదు. ఇప్పుడు నార్త్ అయితే మ్యాపింగ్ చేశారు ఆల్రెడీ. నార్త్ పార్ట్ అది 2 phases డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు. నార్త్ పార్ట్ కూడా వాళ్ళు ఆల్రెడీ మార్కింగ్ చేశారు. కానీ సౌత్ ఇంకా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేయని ప్రాంతాల్లో తక్కువ రేటు కొన్నా కానీ ఇంకోటి ఏంటి, అక్కడ కన్సిడరేషన్ ప్రికాషన్స్ అన్ని చోట్ల తీసుకోవాలండి. ఏ జోన్స్లో ఉంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిస్ట్ పాయింట్ రావడానికి అవకాశం ఉంది, నియర్ బై టౌన్స్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేయబోతుంది. ఏ విధంగా ఉంటుందంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది, లోపల రెసిడెన్షియల్ అట్లా కూడా క్లాస్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు విజన్ 2050కి 100 కిలోమీటర్ల పరిధి మొత్తం కంప్లీట్గా అన్నీ ఈక్వల్గా అవదండి, అవదు. మీ బడ్జెట్ ఇప్పుడు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే దూరం వెళ్ళాలి. బడ్జెట్ మీకు ఎక్కువ ఉందనుకోండి, గ్రోత్ కారిడార్స్లో మెయిన్ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఎక్కడికన్నా కానీ జోన్స్ చూసుకొని, జోన్ మార్పిడి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు HMD పూర్తిగా RRR వరకు లేదు, ఇప్పుడు మార్చబోతున్నారు. జోన్స్ కూడా చూసుకోవాలి, జోన్ మార్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎంతవరకు సేఫ్టీ అనేది ఒక్కటే మనం చెప్పేది. ఇప్పుడు అంతకుముందు 110లో. కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే మీరు చెప్పిన ఆన్సర్కే నా క్వశ్చన్. ఫ్యూచర్ హైదరాబాద్ కాదు, ఫ్యూచర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అని అన్నారు మీరు. అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా ఈ 100-150 కిలోమీటర్ పరిధిలో మొత్తం విస్తరించబోతుంది. ఇది ఒక వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్గా నిలవబోతుంది అని చెప్పి కూడా బయట వినిపిస్తున్నాం. ఇప్పుడు వరల్డ్లో కూడా ఏంటంటే ఇది మహానగరం, ఇంత 10,000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న పట్టణం రాబోతుంది మన హైదరాబాద్ ఫ్యూచర్లో. అంటే RRR ఇప్పుడు మీరు కన్సిడరేషన్ చేస్తుంటే వాళ్ళ ఏరియాస్ పరిధి ఉండే 340 kilometers డిస్టెన్స్ అయితే పెరిమీటర్ 340 kilometers. మీరు ఒక్కటి కూడా మీరు ఆలోచించారో లేదో, రీసెంట్ కూడా ఇంకో న్యూస్ వచ్చింది. ఒక కిషన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ జూన్లో అనుకుంటాను, అవుటర్ రింగ్ రైల్ కాన్సెప్ట్, రైల్వే అంటే రీజనల్ రింగ్ రోడ్ బయట కూడా ట్రైన్ మొత్తం రావాలి అనేది కూడా. ఓకే, అదే రీజనల్ రింగ్ రోడ్ లానే ట్రైన్ కూడా అది మెటీరియల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఫేక్, అగైన్ ఇట్స్ నాట్ ఎ ఫేక్ న్యూస్. రీసెంట్ కూడా 1 week బ్యాక్ కూడా ఏంటంటే దానికి సర్వే చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్, ఏ విధంగా అవుతుంది, ఎక్కడెక్కడ పెట్టాలి, రైల్వేస్ ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ఎట్లా కలపాలి. ఏంటంటే ఇప్పుడు మీకు ఆ పాయింట్ కూడా నాకు ఇంతవరకు తెలియదు. నాకు కూడా
ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయి ఉండి ఈ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ అనేది పెట్టింది, రింగ్ రైల్ అని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ప్రపోజల్. అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మనకు తెలియదు. అదే గవర్నమెంట్ యాక్చువల్గా బీజేపీ సెంట్రల్లో బీజేపీ స్టేట్లో ఒకవేళ బీజేపీ వచ్చి ఉంటే హైదరాబాద్ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది, సెకండ్ క్యాపిటల్ అయ్యేదేమో. సో అది కూడా చర్చలు నడిచాయి. చెప్తున్నా. అంటే నేను ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ లీక్ తెలియదు. ఒకసారి ఒక మీటింగ్లో అనటం జరిగింది. ఇది అంటమే కాదు, 13 crores or 14 crores వాళ్ళు అలాట్మెంట్ చేశారు సర్వేకి. ఆ సర్వే ఇప్పుడు జరుగుతుంది, ప్రాక్టికల్ జరుగుతుంది ఇప్పుడు. ఈవెన్ ఫ్యూచర్లో ఇంకా లేజర్ ఏంటో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీద హెలికాప్టర్ ద్వారా కూడా ఇంకా జరగబోతుంది సర్వే. అంటే ప్రాక్టికల్గా అది జరగబోతుంది. రీజనల్ లింక్ రోడ్ డెఫినెట్గా జరగబోతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట, కొంచెం టైం పడుతుంది. కొత్తగా ఎమర్జింగ్ ఏరియాస్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటివరకు మనకు కోకాపేట కావచ్చు, లేదంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇప్పటివరకు ఎక్కువ మనం వెస్ట్ జోన్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. సో కొత్తగా అసలు ఏ ఏరియాలు రాబోతున్నాయి అంటే ఏంటి? కొత్తగా ఏరియాస్ చూసుకుంటే ఏంటంటే ఇప్పటికీ కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా కొన్ని ప్లేసులు లొకేషన్స్ నేను అంతకుముందు చెప్పాను. తారామతిపేట కూడా ఒక మంచి లొకేషన్ అండి, అద్భుతంగా ఉంటుంది. అది ఫ్యూచర్లో ఇంకా కనెక్టివిటీ రాలేదు. ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్స్ పూర్తిగా లేవో ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది ఏంటంటే డెఫినెట్గా. ఇంకోటి మన చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కొడంగల్, అట్లనే వికారాబాద్. ఎన్ని చిన్న డిస్టెన్స్లు వేరు, కానీ వికారాబాద్ కూడా మంచి పొటెన్షియల్ ఉంది ఇప్పటికీ ఉంది. అట్లనే చెవెళ్ళగా కొంత పొటెన్షియల్ ఉంది. ఇవన్నీ జనాలకు ఇంకా పూర్తిగా వాళ్ళు రాలేదు, దృష్టిలోకి రాలేదు. షాబాద్ నేను ఒకసారి చెప్పాను, 3600 acresలో 3 SEZలు వస్తున్నాయండి అక్కడ ఇండస్ట్రియల్. కానీ ఏది మన వెస్ట్లో ఐటీ ద్వారా వెస్ట్లో డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ ఇండస్ట్రీ, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఐటీ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఇక్కడ జరగబోతున్న ఇండస్ట్రీస్ ఇన్కమ్ లెవెల్స్ వేరు. కానీ డెఫినెట్గా దేర్ ఇస్ ఎ మూవ్. అంటే ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే మనం 5500 acres ఆఫ్ ది ల్యాండ్ మనకి ఎయిర్పోర్ట్ కింద ఉంది. వాళ్ళు ఉపయోగించింది ఇప్పటివరకు 2000 acres ఆఫ్ ది ల్యాండే యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి. ఇంకా 3500 acres ల్యాండ్. కానీ అందులో కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు, ఇంకా పూర్తిగా రాలేదు. ఈవెన్ ఐ థింక్ 20% ఆఫ్ ది వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోరేషన్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అద్భుతంగా రాబోతుంది ఈ ఏరియాస్లో ఫ్యూచర్లో. మీరు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి. ఫ్యాబ్ సిటీ కొంచెం ఫెయిల్యూర్ కావచ్చు, లేట్ అయినా కానీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు అందుకని గ్రోత్ కారిడార్స్కి వచ్చేలాగా ఏంటంటే మీకు మహేశ్వరము, తిమ్మాపూర్ నుంచి మనసానపల్లి, మహేశ్వరం అది బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇట్లు షాబాద్ బాగుంటుంది, ఇటు చేగూరు బాగుంటుంది. ఇది చేగూరు ఇక్కడ మనకి కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ దగ్గర అనమాట. ఆ ఏరియాస్ దగ్గర కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి ఎయిర్పోర్ట్ సెంట్రిక్ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుంటుంది. కొంగరకలం కూడా బాగానే ఉంటుంది. ఈ ఏరియాస్ మళ్ళీ షాద్నగర్ అంతా ఉండకపోవచ్చు, కానీ స్లో గ్రోత్, స్టడీ గ్రోత్ ఉంటుంది షాద్నగర్. అట్లనే ఇంకోటి చోటుప్పల్ ఇప్పుడు 6 lane రోడ్డు వస్తుంది చోటుప్పల్ వరకు. రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మోర్ దెన్ 2000 acres ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏరియా మీకు దండుమల్కాపూర్లో వస్తుంది. అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే పూర్తిగా అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎక్కడండి ఎప్పుడు జరిగేది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటేనే, అక్కడ సర్టెన్ ఇండస్ట్రీస్ ఉంటేనే, రెసిడెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటేనే. అక్కడ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొన్ని వాటర్ ప్రాబ్లమ్ ఆ ఏరియాస్లో. ఒకప్పుడు అది ఫస్ట్ డెవలప్ అయింది, ఏది వెస్ట్ కన్నా, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది బికాజ్ ఆఫ్ ఈ వాటర్ ప్రాబ్లం కానీ డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది కొన్ని. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఈస్ట్ని కూడా, ముఖ్యంగా ఈ విజయవాడ రూట్ని కూడా బాగా డెవలప్ చేయబోతున్నారండి. అది మనకు తెలిసిన విషయాలు చెప్తాను. అంటే ఇప్పుడు నిర్భయంగా విజయవాడ హైవే ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా మెయిన్ రోడ్డుకి ఒక 2-3 kilometers డిస్టెన్స్లో మనం చేసుకుంటూ పోవాలి. చోటుప్పల్ మళ్ళీ టౌను, ఆ టౌన్ సరౌండింగ్స్లో మీరు చేశారనుకోండి. కారణం ఏంటంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ రాబోతుంది. చోటుప్పల్ బ్రహ్మాండంగా డెవలప్ అవబోతుంది. ఆ ఏరియాస్లో బాగా డెవలప్ అవబోతుంది. ఈ విధంగా కొన్ని ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే కన్సిడరేషన్ చూసుకొని, మనం జోన్స్ చూసుకొని ఇవన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్, బెంగళూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో బడా నా వాళ్ళు కూడా
బకెట్ బయట తీసుకుని వచ్చి ధర్నా చేస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. 111 జీవో పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితి? సో దీని మీద మళ్ళీ ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంది అంటే? 111 జియో కదా ముందు 111 జియో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతకుముందు గవర్నమెంట్ అది తీసేసి గ్రీన్ సిటీగా డెవలప్ చేసేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా కాదు, మన ఒరిజినల్గా 111 జియో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందనగా నేను హ్యాపీగా. ఎందుకంటే ముఖ్యంగా 111 జియోకి ఈ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్కి ఒక అవినాభావ సంబంధం. ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఈ 111 జియో వలన కానీ, ఈ మూసీ రివర్ కానీ, వాటర్లు కానీ, మన ఈ ఈ 2 చెరువులు ఉన్నాయి కదా మనకి, గండిపేటను హిమాయత్ సాగర్. ఈ 2 చెరువుల వల్ల ఏంటంటే సిటీల్లో కూడా వాటర్ పోతూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రీఛార్జ్ ఆటోమేటిక్ అవుతుంది. ఇంకోటి ఫ్లడ్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో కూడా వీటి టేక్ కేర్ అన్నమాట చెబుతుంది. ఇవన్నీ రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎప్పుడైతే మీకు మూసీ రివర్ కూడా డెవలప్ అయింది అనుకోండి, బయట నుంచి వచ్చే ఎఫ్లూయెన్స్ అనేది ఇందుట్లో రావన్నమాట. అంటే మంచి వాటర్ ఉండడానికి ఉంటుంది. ఇండస్ట్రీస్ కూడా బయటికి షిఫ్ట్ అవ్వడం వల్ల నీళ్ళు అనేది, గ్రౌండ్ వాటర్ అనేది ఒక మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న వాటర్ కన్నా. అంటే రీఛార్జ్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఈ 111 జియో ఇట్లానే ఉంచితే పర్యావరణం అనేది చాలా బాగుండబోతుంది. ఇట్లా గ్రీనరీగా డెవలప్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక డేంజర్ ఉంటుంది. ఓఆర్ఆర్కి 1RRకి మధ్యలో మనం క్లస్టర్స్ వస్తున్నాయి అంటున్నాం. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నేను అగ్రికల్చరల్గా కొంత ల్యాండ్ సపరేట్గా పెట్టాలా, అక్కడ కూడా ఏంటంటే గ్రీనరీకి ఉండాలా, చెరువులకి ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసి పెట్టాలా. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏంటంటే ఈ వాటర్ ప్రాబ్లం వాళ్ళు 4 సైడెడ్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఏంటంటే, కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే గోదావరి కానీ కృష్ణా కానీ వాటర్ మనకి సమృద్ధిగా జరుగుతుంది. కొంచెం ఈ ఎండల వల్ల ఈ ఇయర్ కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని ఏంటంటే వీళ్ళు కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా వాటర్ ప్రాబ్లమ్స్ అనేది బెంగళూరులో వచ్చినట్టుగా రాకపోవచ్చు డెఫినెట్గా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసుకుంటూ కాపాడుకుంటూ వీళ్ళు చేస్తే డెఫినెట్గా ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ప్రతి ఇంటికి ఇంకుడు ముంతలు అనేది కంపల్సరీ చేయాలండి. చెక్ పాయింట్స్ అందరికి కంపల్సరీ చేయాలి. అన్ని యాస్పీ ఇండిపెండెంట్ హౌస్ కానీ, మల్టీ హైరేజ్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఇంకుడు గుంతలు, మరి ఎక్కడ వాటర్ బయటకు పోయేటట్టుగా ఉంది అక్కడక్కడే ఏ నీళ్ళు అక్కడే ఇంకిపోయేట్టుగా ఇంకిపోయే విధంగా చేస్తే ఏంటంటే చాలా వరకు దాని యొక్క కొన్ని మెజర్స్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావు. అది మెయిన్ అండి. సో నార్త్ జోన్ ఎలా ఉండబోతుంది? ఎందుకు ప్రతిసారి వెస్ట్ సౌత్ వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది రియల్ ఎస్టేట్ అని? నార్త్ సైడ్ దాని గురించి పెద్దగా ఎవరో మాట్లాడినట్టు కూడా కనపడదు. సో నార్త్ సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నార్త్ సైడ్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఒకవేళ ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నార్త్ జోన్ వచ్చేలాక అందుకని అంతకుముందు ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఐటీ ఎక్కువ వెస్ట్లో ఉందండి. అట్లనే సౌత్కి వచ్చేలేకే మిగతా కంపెనీస్ వలన కానీ, డిఫరెంట్ ఫ్యాబ్ సిటీ కానీ, ఇంకా హార్డ్వేర్ పార్క్స్ కానీ, మిగతా కంపెనీస్ ఇప్పుడు షాద్నగర్ ఏరియా కానీ, అటు షాబాద్ ఏరియా కానీ, ఇటన్నీ కొన్ని ఇండస్ట్రీస్ పరంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల కొంచెం సర్వే అవుతుంది. ఇక్కడ నార్త్కి వచ్చేలేక ఏంటంటే అది కొంచెం ఇబ్బంది. మేడ్చల్ ఆ రూట్లో కానీ, కోంపల్లి ఈ రూట్లో కానీ రీసెంట్గా లాస్ట్ ఇయరే ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఒక ట్విన్ టవర్స్ అనేది, ఐటీ ట్విన్ టవర్స్ అనేది కొంపల దగ్గర అనౌన్స్ చేసింది. అది మెటీరియలైజ్ అయితే నియర్ అబౌట్ 500 కంపెనీస్ అందుట్లో రాబోతాయి విన్నాను నేను. మోర్ దెన్ 50,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది. ఎప్పుడైతే అటువంటి సెక్టర్స్ మనకి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అంటే నార్త్ కూడా ఇప్పుడు మీకు లాస్ట్ 4-5 ఇయర్స్కి ఉన్న నార్త్కి ఇప్పటికి డెఫినెట్గా చాలా తేడా వచ్చింది. ఇంకోటి అబ్జర్వ్ చేశారు లేదు, నార్త్లో కూడా ఏంటంటే ఇప్పుడు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ మనకి అనౌన్స్ చేశారు. అటు జూబ్లీ హిల్స్ నుంచి ఇటు ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కానీ, ఎక్కడి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి షామీర్పేట అంటే ఓఆర్ఆర్కి దగ్గరగా మీకు ఫ్లైఓవర్స్ ఉండడం ఆ ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ ఆఫ్ లివింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో జనాలు కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుంది, ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరుగుతుంది. ఓఆర్ఆర్ కానీ ఇంకా రాబోయే ఇంకా 1RR కానీ కనెక్టివిటీ పెరగడం వల్ల కానీ మిగతా ప్లేసుల్లో కూడా ఈ నార్త్లో కూడా
మీకు ఇక్కడ ఎక్కువ 1 lakh పెట్టేసేసి ల్యాండ్ కొని పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కొంటుంది దేనికి, లేకపోతే 10,000 ఇప్పుడు నియోపోలిస్ ఆ ప్రాంతంలో 10,000 ఫర్ ఎసెప్ట్ ఇక్కడ కొంటుంది దేనికి, అదే కొంచెం దూరం వెళ్ళి మేడ్చల్ ఆ ప్రాంతంలో కోంపల్లి ప్రాంతంలో 6,000 7,000 పర్ ఎసెప్ట్ ఇల్లు కొనుక్కొని అద్భుతం. అంటే డిస్టెన్స్ చెప్తే కనెక్టివిటీ పెరుగుతుంది. ఓవరాల్ ఇక్కడ పనిచేసినా కానీ ఇందుట్లో ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అక్కడి నుంచి రావడానికి కాదు. అట్లనే ఇప్పుడు మీ సౌత్లో కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు మహేశ్వరం కానీ మనసానిపల్లి కానీ అక్కడి నుంచి హార్డ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 30 minutes డ్రైవ్. నార్త్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, అట్లనే ఈస్ట్ కూడా డెవలప్మెంట్ జరగబోతుంది. ఈస్ట్లో ఆల్రెడీ పోచారం ట్రై చేశారు, గట్కేశ్వర రూట్లో, వరంగల్ రూట్లో కూడా. ఇప్పుడు అట్లనే విజయవాడ రూట్లో కూడా ఏంటంటే ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి. అది ఇంకా రావాల్సింది. అందాక చెప్పినట్టుగా దండుమల్కాపూర్లో 2,000 acres గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంది. అట్లనే లాజిస్టిక్ బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ రాబోతుంది. వీటి వల్ల ఏంటంటే ఏదో ఒకటి డెవలప్మెంట్ క్లస్టర్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్లస్టర్స్ మనం కూడా ఏర్పరిస్తే ఏంటంటే ఆటోమేటిక్ అనేది షిఫ్ట్ అనేది జరుగుతుంది. అర్బనైజేషన్ షిఫ్ట్. ఇక్కడ ఎక్కువ రేటు ఉంది, ఇక్కడే ఎందుకున్నా నేను ఎక్కువ రేటు పెట్టేసి ఇంత డబ్బులు స్పెండ్ చేస్తూ అక్కడ కొంచెం దూరమైనా కానీ ట్రావెలింగ్ డిస్టెన్స్ కొంచెం దూరమైనా కానీ తక్కువ రేట్లో నేను ఉండగలిగితే, నేను సేవ్ చేసుకోగలిగితే అనేది ఎప్పుడైతే మనిషిలో ఫీలింగ్ ఉంటుందో అప్పుడు షిఫ్ట్ అవుతారు. ఎప్పుడైతే ఆ షిఫ్టింగ్ మొదలవుతుందో మీకు అక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. లాస్ట్ ఒక 10 years నుంచి 2 లొకేషన్లు బాగా వినిపించింది సార్ పేరు. ఒకటి శ్రీశైలం హైవే, ఒకటి కోకాపేట. కోకాపేట అయితే దేశవ్యాప్తంగా మారుమోగింది 100 కోట్లు అని చెప్పి. సరే, ఈ 2 లొకేషన్స్ ఇప్పుడు కొంత స్తబ్దత ఉండిపోయింది. మార్కెట్ ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏంటి ఫ్యూచర్ పరిస్థితి? సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్లస్టర్స్గా డెవలప్ చేస్తూ ఉంటున్నారు ఫార్మా సిటీని, అటువైపు కూడా కొంత ఫోకస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా అంటుంది. అసలు ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చాలామంది ఒక ఆలోచన ధోరణిలో అయితే పడ్డారు. మరి అసలు ఏంటి సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కోకాపేట అంటే మనం అందుకునే కాదు, ఎకరం 100 కోట్లు అన్నారు, తర్వాత అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో ఎలా ఉంటుంది సార్ ఇదంతా? ఓకే, మెయిన్ ఫస్ట్ వచ్చేలాగా శ్రీశైలం హైవే. దానికి మేజర్ ట్రిగర్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే అండి, తుక్కుగూడ డెవలప్మెంట్ ఒకటి, నెంబర్ 2 హైదరాబాద్ ఫార్మా సిటీ HPC అంటారు. నా దృష్టిలో ఫ్రాంక్గా అడిగితే, ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఫ్రాంక్గా చెప్తాను, అక్కడ స్క్రాపింగ్ ఆఫ్ ఏది ఫార్మా సిటీ అనేది బ్లండర్ అంటారు. ఎందుకంటేనంటే వాళ్ళు చేసిన ప్లానింగ్ 2018 ఆగస్ట్ నుంచి వీళ్ళు ప్లానింగ్ చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా డబ్బులు స్పెండ్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పవర్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు స్పెండ్ చేశారు, ప్లానింగ్ చేశారు. మీరు అన్నీ అక్కడేనండి. ఇప్పుడు చైనా మోడల్ చేశారు యాక్చువల్గా అక్కడ క్లస్టర్ అంటే. ఓకే, అక్కడే ఫార్మా సిటీ మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అక్కడే ఫార్మా యూనివర్సిటీ, అక్కడే ఉండటానికి కాలనీ, 4 ports. అంత అద్భుతంగా అది ఒక వాళ్ళు వచ్చినట్టు 19,333 acres హైదరాబాద్ ఫార్మా సిటీ ప్లాన్ చేశారు. కానీ అంత అద్భుతంగా మీరు ఒక్కసారి విజిట్ చేయండి, వరల్డ్లో ఎక్కడ ఉండదు. అంటే వరల్డ్లో బిగ్గెస్ట్ ఫార్మా సిటీ క్లస్టర్ అనేది అది ఉండబోయేది. ఎప్పుడేంటంటే మనము స్మాల్ థింగ్సే కాదు, బిగ్గర్ థింగ్స్ అయినా కానీ, కష్టమైనా కానీ దాన్ని డ్రైవ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంప్లిమెంట్ చేస్తేనే అదొక పేరు అనేది డెఫినెట్గా వచ్చేది. ఓకే, ఇప్పుడు దాన్ని డిజింటిగ్రేట్ చేసి 10 clustersలో ఒక 1,000 to 2,000 acres పెట్టారు. అక్కడే ప్రాబ్లం చెప్పింది ఏంటి? పొల్యూషన్ అన్నారు, పీపుల్స్ ప్రాబ్లం అన్నారు. ఈ పొల్యూషన్ ఒక దగ్గర ఉండి పొల్యూషన్ కంట్రోల్ చేయటం ఈజీయా, 10 clustersలో 10 places నేను కంట్రోల్ చేయటం ఈజీయా? మనకి వరల్డ్లో టాప్ రీసెర్చ్ కూడా చేశారు, 0 liquid discharge అనేది. అంటే ఏ విధమైన పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదని ట్రై చేస్తున్నారు, అక్కడ చేశారు. ఓకే, ఏనండి గవర్నమెంట్ ఏ పాలసీ అంటే మనం దానితోనే మనం పోతాం కాబట్టి ఏంటంటే ఇది కూడా. కానీ ఏంటంటే ఒక ఐడెంటిటీ అనేది హైదరాబాద్కి HPC వల్ల వచ్చేది. దాన్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఏంటంటే more than 5 lakh ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అండి. అందులో more than 200
ఇండస్ట్రీస్ రెడీ టు మూవ్. ఓకే. మెనీ ఫారిన్ డ్రగ్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసింది. అవన్నీ ఇప్పుడు వెనక్కిపోయినట్టే కదండి. ఇప్పుడు ఏంటంటే ఏ కంపెనీ అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కడైనా కానీ స్టడీ గవర్నమెంట్ ఉండి ఇటువంటి ప్లాన్ ఉన్నాయి అనుకోండి, ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు. ఏ ఫారిన్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ చూసుకుంటారు. అదొకటి నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు బాగా ముందుగా చేసిన వాళ్ళకి పెద్దగా లాస్ ఉండకపోవచ్చు అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా. కానీ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎవరైతే చేశారో ఇన్ఫ్లేటెడ్ రేట్స్ డెఫినెట్గా దాన్ని నమ్ముకొని రేట్లు పెరిగిన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏది కందుకూరు, కడతల వరకు కూడా ఆ రేటు. అండ్ ఆ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళకు మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు కొన్న రేటు కొంచెం డెఫినెట్గా అమ్మాలంటే రాదు, కొంచెం వెయిట్ చేయాల్సి. డెవలప్మెంట్ ఉంటుందండి ఎక్కడైనా, హైదరాబాద్ డెవలప్మెంట్. కానీ ఎంత వెయిట్ చేశారనేది కూడా అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి దే హ్యావ్ టు వెయిట్. అది అంటే దాన్ని బేస్ చేసుకుని కొన్న వాళ్ళకి అదొకటి. ఓకే, ఇంకోసారి వచ్చేళ్ళకి నియోపోలిస్ అనేది రియల్లీగా ఒక పాత గవర్నమెంట్ దే డన్ ఏ బిజినెస్ ఇన్ ద రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేశారు పాత గవర్నమెంట్. లేని రేట్ని ఇన్ఫ్లేట్ చేశారు. 1 ఎకరం 100 crores అని చెప్పేసి యావరేజ్గా ఎంత వచ్చింది, 65 ఎంతో పడినట్టుంది అంతా మొత్తం చూసుకుంటే. అట్లనే మోకిలలో జరిగింది, అట్లనే బుడ్వెల్లో 350 acres కూడా జరిగింది. అంటే అక్కడ ఏంటంటే ఇన్ఫ్లేట్ చేసేసి రేట్స్ని పెంచడానికి ప్రయత్నించారు. దాని యొక్క ఎఫెక్ట్ మిగతా ఆ ఏరియాస్లో తీసుకురావడానికి ఎవరైతే తెలివిగల ఇన్వెస్టర్స్ అప్పుడు అమ్ముకొని బయటపడ్డ వాళ్ళు లాభపడ్డారు. అది ఈరోజు కూడా మీకు నియోపోలిస్ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కొంటూ ఆ రేట్లో అంత ఉత్తమం కాదు. ఇప్పుడు మోర్ దెన్ 10,000 rupees per SFT ఉంది. అటు మీకు ప్రెస్టేజ్ కానీ రాజపుష్ప వాళ్ళు చేస్తున్నారు, అట్లనే మై హోమ్ వాళ్ళు చేస్తున్నారు. మై హోమ్ 99 కూడా ఒకటి వచ్చింది, మై హోమ్ అవన్నీ డిఫరెంట్ పీపుల్ వస్తుంది. కానీ రోడ్స్ బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నాయి, నేను వెళ్ళి చూడటం జరిగింది. కానీ ఏంటంటే ఈ విధంగా చేసే డిఫరెంట్ సర్టన్ పీపులే వాళ్ళు చేయగలరు ఇన్వెస్టర్స్. ఇంకోటి మీరు అద్భుతం జరుగుతుంది ఏంటంటే మీకు లాస్ట్ సేల్స్ కూడా ఏంటంటే లగ్జరీ అపార్ట్మెంట్ సేల్స్ పెరిగినాయి. మోర్ దాన్ 2,000 SFT ఉన్న అపార్ట్మెంట్స్కి సేల్స్ పెరిగింది. షిఫ్ట్ అవుతుంది, జనాల యొక్క రిక్వైర్మెంట్ షిఫ్ట్ అవుతుంది. ఒకప్పుడు నేను 500-600 SFTలో ఉండగలను ఒక చిన్న ఫ్యామిలీ అనుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కుదరట్లా. అంటే లైఫ్ స్టైల్ మారినప్పుడు రిక్వైర్మెంట్ మారుతుంది. రిక్వైర్మెంట్ మారినప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఎమ్యూనిటీస్ కానీ బిల్డర్స్ కూడా ఆ విధంగా తీసుకొస్తున్నారు. అప్పుడు ఎందుకంటే మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారంగా కూడా ఏంటంటే డెవలపర్స్ కానీ బిల్డర్స్ కూడా మారుతున్నారు. ఆ విధంగా లగ్జరీ సెగ్మెంట్ కూడా ఎక్కువ వెళ్తున్నారు మీరు చూస్తే. కానీ టోటల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈరోజు కూడా మంచి పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇండియన్ ఎకానమీ కూడా. అంటే రియల్ ఎస్టేట్ కూడా ఈ ఇండియన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తుంది. మిగతా స్టేట్లతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రైస్ చాలా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. తక్కువ అని చెప్పను, కానీ రీజనబుల్ అని చెప్తాను. తక్కువ అని చెప్పను, రీజనబుల్ లెవెల్. కానీ మిగతా వాటిలో కన్నా డెవలప్మెంట్ స్కోప్, అప్రిషియేషన్ స్కోప్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కోప్ ఇక్కడ ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఆ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్ యొక్క రెవెన్యూస్ మ్యాక్సిమం ఉండటం వల్ల వాళ్ళు దానికి ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా అందుకే రియల్ ఎస్టేట్ మీద యొక్క ఫోకస్ లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. సో రాజధాని విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది అక్కడ. మీరు రోజు టీవీలో చూస్తున్నాం, మేము చూస్తున్నాం. అంటే రాజధాని అమరావతి ఉండబోతుందా, వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతుందా, వచ్చే గవర్నమెంట్ బట్టి ఉంటుందని చెప్పి కూడా విషయం నడుస్తుంది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 months నుంచి మనం గమనించామంటే అమరావతిలో విజిటర్స్ బాగా పెరిగారు, అమరావతిలో రేట్లు పెరిగాయి. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవుతుందని చెప్పి అక్కడ ఒకసారిగా రేట్లు పెరగడానికి కూడా స్కోప్ ఉంది అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. సో దీని ఎఫెక్ట్, అమరావతి ఎఫెక్ట్ రేపు మళ్ళీ హైదరాబాద్ మీద పడే అవకాశం ఉందా ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద? చూడండి, ఒకటి వాస్తవం మాట్లాడుకుందాం మనం. వాస్తవానికి వచ్చేలాక చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్ యొక్క బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఒక 40-50% ఆంధ్ర బేస్డే. మొత్తం దాదాపు 50%, నో డౌట్ నాకు తెలిసినంతవరకు. అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు చూస్తుంటారు ఎక్కడ ఆపర్చునిటీ దొరికిందో అక్కడ ఇష్టపడవాలండి. వెరీ సింపుల్. ఎస్ సార్. అంటే
ఎక్స్పెక్టింగ్ అంటే రేపు గవర్నమెంటు ఈ చంద్రబాబు నాయుడు యొక్క కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి రాబోతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా వరకు కొన్ని అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది బ్లాక్ చేసి ఉంచారు, రేట్లు కొంత పెరిగినాయి. కానీ ఏంటంటే అప్పుడు డెఫినెట్గా ఈ కూటమి వస్తే అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ కూడా అమరావతికి క్యాపిటల్ చేయాలనేది నిర్ణయించుకుంది. ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది ఓన్లీ అమరావతికి. ఇప్పుడు ఈవెన్ ఇంకో గవర్నమెంట్ ఏది జగన్ గవర్నమెంట్ అంటూ వచ్చినా కానీ క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అంత తేలిక కాదు అగైన్. అందుకని చాలా విషయాల్లో కూడా ఏంటంటే బీజేపీ కీప్ ఆన్ మీరు అన్నది కరెక్టే సార్, క్యాపిటల్ షిఫ్ట్ చేయడం అది ఈజీ కాదు. కానీ ఇన్వెస్టర్స్ ఇవన్నీ రావాలంటే మనకి ఈ విధంగా వాతావరణం ఉంటే రావు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అనుకోండి ఒక టీడీపీ కూటమి వచ్చింది అనుకోండి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వచ్చింది అనుకోండి, డెవలప్మెంట్ చేయటం కూడా అంత ఫాస్ట్గా అంతగా ఈజీ కాదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చాలా అప్పులు ఉన్నాయి. డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ టాస్క్ అనమాట అక్కడ. సో నా ప్రశ్న ఏంటంటే రాజకీయాలకు వెళ్ళిపోతున్నాం, రాజకీయాలు పక్కన పెట్టాం. ఒకవేళ రేపు పరిస్థితులు తారుమారయ్యి అమరావతి రాజధానికి కొనసాగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్వెస్టర్స్ డేర్ చేసి సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటేనేమో అసలు రిస్క్ లేని ఏరియా ఏదైనా ఉన్నదంటే అది హైదరాబాద్ అని చెప్పి చాలామంది మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా కానీ హైదరాబాద్ అనేది ఒక మంచి ప్రొటెక్షనల్ ఏరియా, మంచి సెక్యూరిటీ ఏరియా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, పొలిటికల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పి మీరు అన్నట్టు 50% 60% ఆంధ్ర పీపుల్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్, త్రూఅవుట్ ఇండియా నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ అందరూ ఓన్లీ ఏపీస్ని కాదు, ఇట్ ఈస్ 20-30% ఇన్వెస్టర్స్ వచ్చేళ్ళకి హైదరాబాద్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మీకు చాలా వరకు న్యూస్లో కూడా మన ఫారిన్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఎవరు ఇందాక ఎక్కడో చూసాను, వారెన్ బఫెట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, ముఖేష్ అంబానీ ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. మీకు రీసెంట్గా కూడా గాద్రేజ్ వాళ్ళు 12 acres ఇక్కడ కొన్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? ముఖేష్ అంబానీ, వారెన్ బఫెట్ ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఫోకస్ అయితే హైదరాబాద్ మీద ఉన్నదని చెప్పి మటుకు ఉన్నారండి, మనం చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే కొన్ని కారణాలు మనకు తెలియక నేను ఒకటి చెప్పాను మీకు, ఔటర్ రీజనల్ రైల్ రింగ్ అని. అసలు అది ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, ఏంటి ఒక సెంట్రల్ ఆటోమేటిక్ ఎక్కడ అనౌన్స్ చేసింది అనేది తెలియదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏమన్నా ఫ్యూచర్ ఏమైనా మూవ్మెంట్ ఏమైనా ఉందా లేదా అని మనకు తెలియట్లేదు. కానీ ఏంటంటే స్కోప్ అనేది ఏంటంటే హైదరాబాద్కు ఉన్న స్కోప్ అమరావతికి ఉండదు. హైదరాబాద్కి ఈ రోజుకి కూడా అడ్వాంటేజ్ రేపు ఎంత చేసినా కానీ అమరావతికి ఉండదు. ఈ 360 degrees కానీ, స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, ఇంకేదైనా కానీ, క్లైమేట్ కండిషన్స్ కానీ. నేను మనం ఆంధ్ర అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ మోర్ దెన్ 12-15 years ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళి నేను ఉండలేను. అదే నార్త్ ఇండియన్స్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి 1 year ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. అంత అద్భుతమైన క్లైమేటిక్ కండిషన్స్ కానీ హైదరాబాద్ స్పెసిఫిక్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్కి ఏమాత్రం డోకలేదు. మేబీ ఆ గవర్నమెంట్ వచ్చినాక కొంతవరకు స్తబ్దతని చెప్పడం అట్లా ఉండొచ్చు అండి, అంతేగాని పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే నల్లిఫై అవుతుంది కొంచెం టైం పీరియడ్లో, కొంచెం షార్ట్ పీరియడ్లో నల్లిఫై అవుతుంది. లాంగ్ టర్మ్కి వచ్చేలాక హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎవరు ఆపలేరు. సార్ మీరు అన్నట్టు ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్, ముఖేష్ అంబానీ ఇలా బడాబడాన మొత్తం బిజినెస్ పీపుల్ అంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి మారింది. ఎలాన్ మస్క్ లాంటి వాడు కూడా రియల్ ఎస్టేట్లోకి రాబోతున్నారు. సో వారెన్ బఫెట్ మీరే అంటున్నారు, వారెన్ బఫెట్ కూడా దీంట్లోకి రాబోతున్నారు అని చెప్పి కూడా అన్నారు. మొత్తం చూపంతా వీళ్ళు బడా పారిశ్రామికవేత్తలు, బడా బిజినెస్ మ్యాన్లు కూడా రియల్ ఎస్టేట్ వైపు ఫోకస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? చూడండి, ఒకటి రియల్ ఎస్టేట్లోకి మీకు స్టాక్ మార్కెట్ ఏదైనా పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లు అంటే లార్జ్ అబ్జర్వింగ్ ఉంటుంది మనీ. కోట్లలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో చేయొచ్చు. ఎవరికి తెలియదు కూడా తెలియదు ఎంత చేస్తున్నామని. ఎందుకంటే గవర్నమెంట్ రేట్ ఒకటి వేరు ఉంటుంది, డాక్యుమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, నిజంగా పేమెంట్ చేసేదాన్ని. అదే స్టాక్ మార్కెట్లో మీరు చేయగలరా? లేదు. ఎవరికి తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? కానీ ఎవరికి తెలియకుండా చాలా వరకు ఇందుట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఎన్ని కోట్లైనా కానీ ఇందుట్లో ఇన్వెస్ట్ చేయగలరు రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే చెప్పండి, ఎక్కువ మిలియనీర్స్ కూడా ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్.
ఇప్పుడు ఇండస్ట్రీస్ చేస్తున్నారు, చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వాళ్ళు చేసినా కానీ ఉన్న మనీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతుంది అక్కడక్కడ పెడుతుంది. వాళ్ళు ఇట్స్ నాట్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు అమ్ముకోవడానికి బ్రెడ్ అమ్ముకోవడానికి కాదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ బేస్డ్ మంచి లొకేషన్ చూస్ చేసుకుంటాం. అట్లనే ఎవరు చేసినా కానీ అంటే లార్జ్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ని ఏ విధమైన కానీ ఏ మిలియనర్ అయినా కానీ వదులుకోలేదు. కానీ ఇప్పటికే కొంత ల్యాండ్ ఆక్యుపై చేశారు కొన్ని ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, టాటా గ్రూప్ వాళ్ళు హైదరాబాద్లో అని చెప్పి వినిపిస్తున్న మాట. అంటే ఇన్ ఫ్యూచర్లో ఇది ఒక ప్రపంచానికి ఒక ఐటీ హబ్గా మారిపోబోతుంది. అంటే నా మాట కాదు, ఇది విజన్ 2050 ఈ టార్గెట్తో ముందుకెళ్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ మొత్తం వారి కార్యకలాపాలు మొత్తం హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు చెప్పి వినిపిస్తున్న మాట. ఓకే, ఎంతవరకు ఇది అంటే అందుకే ఈరోజు మిలియనర్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వినిపిస్తున్న మాట. ఇది బయట ఒక వర్గం ప్రచారంగా భావించవచ్చు, ఒక వర్గం అయితే విజన్ 2050కి ఇదే ఉండబోతుందని చెప్పేవాళ్ళు, బల్లాగుద్ది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే కార్బన్ మ్యాన్కి ఇది అంత తొందరగా మనకు గ్రహించాలి, అర్థమయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ చూసినా కానీ మీకు రీజనల్ మోమిన్పేట, మేతాబ్ ఖాన్ కూడా ఎక్కడ చూసినా కానీ ఆల్రెడీ ల్యాండ్స్ అన్నీ ఎక్కువ చేసినాయి. అవును, ఎక్కడ మీకు కావాలంటే గ్యాప్స్ దొరకవు. పెద్ద పెద్ద ప్లేయర్స్ రియల్ ఎస్టేట్లో బాంబే నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చి కంపెనీస్ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్కి ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంది, స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ చూసుకొని లాంగ్ టర్మ్కి వీచ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈవెన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయింది అంటే దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు తొందరగా ఏ రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయరు. ఒక కంపెనీ ఇప్పుడు మనం చెప్పినట్టుగా గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, కొన్ని ఇవన్నీ మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ కంపెనీస్ ఒక సెకండ్ బెస్ట్ పెద్ద హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి. అవును, ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఉంది? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏంటంటే దెర్ ఈజ్ ఏ గుడ్ ఫ్యూచర్ ఎస్పెషల్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కి కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కానీ అని మనకి అనిపిస్తుంది. ఇది యాజ్ ఎ నార్మల్గా ఇన్వెస్టర్ కానీ. అందువల్ల ఏంటంటే ఏ ఇన్వెస్టర్స్ అయినా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది అంత తొందరగా ఒక బెంగళూరు వలన, ఒక అమరావతి వలన తొందరగా ఏదైనా ఉన్నా కానీ షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ అంత కొట్టుకుపోతుంది. లాంగ్ టర్మ్కి వచ్చేళ్ళకే ఏ విధమైన మాత్రం గ్యారంటీగా ఉంది. అంటిల్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ కోవిడ్ అట్లా రాకూడదు చెప్తున్నాడు. ఏ విధమైన అన్వారంటెడ్ ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటే నార్మల్గా ఇండియన్ ఎకానమీతో పాటు హైదరాబాద్ చూడండి ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద ఇండియా, ఈవెన్ 7th ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే. ఎందుకు అంటే దీనికి ఒక పీపుల్ ఏంటంటే గ్రహించారు దీని యొక్క హైదరాబాద్ యొక్క విశిష్టతని, దాని యొక్క ప్రాముఖ్యాన్ని డెవలప్మెంట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కూడా. సో అంటే మీరు అనేది అంటే ఏదో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము ఒక 1 monthకో 1 yearకో మాకు రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకైతే ఇది అస్సలు కాదు, సెట్ అవ్వదు. లాంగ్ టైం ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలము. రియల్ ఎస్టేట్ మనకున్న బడ్జెట్లో ఎక్కడైతే ల్యాండ్ వస్తుందో ఎంతో కొంత ల్యాండ్ తీసుకుంటే 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో రూపంలో మనకి అప్రిషియేషన్ అనేది గ్యారెంటీ కనపడుతుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏ విధంగా పుంజుకుందో రాబోయే 10 సంవత్సరాలు ఎంత గ్రోత్ రాబోతుందో సో మనం చూస్తూనే ఉన్నాం. ఆ గ్రోత్ అనేది అంత ఉండదండి. లాస్ట్ 4-5 yearsలో పోస్ట్ కోవిడ్ తర్వాత గ్రోత్ అనేది గ్రాఫ్ అనేది రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్ కానీ గ్రోత్ బాగుంది. అంత ఉండకపోవచ్చు లాస్ట్ 4-5 years అంత గ్రోత్ ఉండదు, కానీ గ్రోత్ ఉంటుంది. కానీ విజన్ 2030 అనేది ఒక ప్లాన్ అయితే ఉంది కదా. ఉందండి. సో ఏదైనా కానీ ప్లాన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ వస్తే డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే, చెప్పింది చేయగలిగితే డెఫినెట్గా చెప్పింది. కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కూడా ఊహించినంత అద్భుతమైన డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. సో ఇది విజన్ 2030 తర్వాత ఒకసారిగా మీకున్న ఆలోచనలు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆలోచన కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పి డెఫినెట్లీ మంచి అవకాశం. ఈ 2050 యొక్క డెవలప్మెంట్ వీళ్ళు చేస్తున్న విజన్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఎందుకంటే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినాను, ప్లాన్డ్ సిటీ ఓపెన్ ల్యాండ్ ఉంది మీ దగ్గర, అవును, ప్లాన్ సిటీ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఓపెన్ ల్యాండ్ ఉంది, మీరు ఎట్లా చేయాలనుకుంటే అట్లా ఉంది. మీకు లాస్ట్ ఎంత అద్భుతంగా చేశారో గిఫ్ట్ సిటీ కానీ, అట్లా న్యూ చండీగఢ్ కానీ, నయా రాయ్పూర్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ సిటీస్ని బాగా డెవలప్ చేశారు. ఈ ప్లాన్డ్ సిటీ ఉంది, నీ చేతుల్లో ఉంది, ప్లానింగ్ నీ చేతుల్లో ఉంది. ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్గా ఉంది. హైదరాబాద్ అందుకని ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. డెఫినెట్గా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అందుట్లో మనకి ఏ విధమైన సందేహం అనేది ఉండదు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ జరుగుతుంది, డెఫినెట్ మీరేమంటారు? లేదు, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ డోకాలేదు. మనం చూస్తున్నాం, మన ఫాస్ట్ చూసాం కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చినాయి, ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక్కటే మూలం, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి. గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ని డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయాలా. అది రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్. నాట్ ఓన్లీ కామన్ మ్యాన్కి బిజినెస్ చేయలేడు, పాపం వాళ్ళకి ఉండటానికి కావాలి. ఒక ఇన్వెస్టర్కి బిజినెస్, అట్లనే ఒక పొలిటీషియన్స్కి బిజినెస్, ఒక బ్యూరోక్రాట్స్కి బిజినెస్, ఒక ఇండస్ట్రీస్కి బిజినెస్. ఇది రియల్ ఎస్టేట్ అనేది. అన్నప్పుడు ఎప్పుడైతే పెద్ద ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా ఏంటంటే అప్రిషియేషన్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.